మేము ఆరాధించవలసిన వారమే. మా జీవితముల ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడవలసిన వారమే. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. వేణోళ్ళ స్తుతించిన ప్రభువా, ఎంతగా నిన్ను కొనియాడిన నీ నామము ఎంతో వివరించదగినది, నీ నామము ఎంతగానో వర్ణించదగినది. ప్రభువా, అంతటి ప్రేమామయుడవైన నిన్ను మేము ఆరాధింపచేయుటకు ఇచ్చిన గొప్పదైన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, మమ్మల్ని విడిచిపెట్టని దేవుడుగా, ప్రభా మమ్మలను త్రోసివేయని దేవుడుగా నీవు మా పక్షాన మాకు తోడుగా ఉండి నీ చిత్తానుసారం చేస్తుంటున్న విధానం బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, నీ నుండి ఎన్నో మార్లు దూరమైన, నీ నుండి అపహాస్యకరమైన జీవితమును జీవించినప్పటికీ కూడా ప్రభా మమ్మల్ని ఏనాడు కూడా విడిచిపెట్టలేదు. మనుషులు మమ్మల్ని విడిచిపెట్టవచ్చు ఏమో కానీ ప్రభా, జీవము కలిగిన దేవుడు అయిన నీవు మమ్మల్ని ఏనాడును కూడా విడిచిపెట్టలేదు. ఏనాడును కూడా ప్రభా కోల్పోయే పరిస్థితుల్లోనికి మమ్మల్ని నడిపించలేదు. మమ్మల్ని సజీవమైన రాళ్ల వలె సజీవమైన స్థితిలో మీరు నిలబెట్టుకున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, ఈ కొద్ది స్తుతి ఆరాధన ద్వారా నీ నామానికి మహిమకరంగా నీ బిడ్డలమైన మా జీవితాలను నిలబెట్టుకొని మా ద్వారా మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సంగమంతా కూర్చుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానపు ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగముగా యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచు నుండెను. చదవబడిన భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం గల భాగమును మనం చదువుకొని ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీవు మాకు ఇవ్వబడి ఉన్న ఈ జీవ గ్రంథములో నుంచి మేము నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యము పట్ల శ్రద్ధ నిలిపి నీ వాక్యము మా హృదయములలో ఫలింప చేయబడినట్లుగా నీ కార్యము జరిగించమని క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం గల భాగమును మనం చదువుకొని ఉన్నాం. ఈ భాగములో ప్రాముఖ్యమైన విధముగా 9వ వచనంలో మనం చదివినట్లయితే, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచు నుండును అన్న వాక్య భాగాన్ని మనము చదివి ఉన్నాం. ఈ వాక్య భాగమును యేసుక్రీస్తు వారు తెలియపరచుటకు గాను మనం ఒకసారి 10వ అధ్యాయం 1వ వచనం చదివితే, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొని వాడనై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ యొక్క మాట పలుకుటకు కలిగిన ఆ యొక్క సంఘటన, ఆ సాదృశ్యము, ఆ యొక్క సంభాషణ గురించి మనం ఒక ఇంత జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ చెప్తున్న యొక్క వివరణ గొర్రెల దొడ్డి గురించి, గొర్రెల ద్వారము గురించి, గొర్రెల కాపరి గురించి, గొర్రెల గురించి యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ యొక్క విషయమును ప్రాముఖ్యమైన విధముగా పొందుపరచవలసి వచ్చింది, యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ యొక్క మాటలను లిఖింప చేయవలసి వచ్చింది అన్న పరిస్థితిని కనుక మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 9వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం. ఈ యోహాను సువార్త 9వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు చేసిన యొక్క అమూల్యమైన కార్యం గురించి ఇక్కడ రాయబడుతున్నది. ఏమిటి ఆ కార్యము? మనం ఒకంత చదివితే 9వ అధ్యాయం 1వ వచనం, ఆయన మార్గమును పోవుచుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా
వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీరి కన్నవారా అని ఆయనను అడుగగా అన్న సందర్భంలో నుంచి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న వివరణ. బైబిల్ గ్రంథములు మనం ఏది ధ్యానింపజేసినప్పటికీ కూడా, ఏ వాక్యమును మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా, మనం ఏ వాక్యం అయితే చదువుతున్నామో, ఏ వచనాన్ని అయితే చదువుతున్నామో, ఆ వచనమును ముఖీగా మనము అర్థం చేసుకునే ప్రక్రియలో దాని పై వచనము ఏం తెలియపరుస్తుంది, పై వివరణ ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ మాట పలకాల్సి వచ్చింది, అసలు సందర్భం ఏంటి, అక్కడున్న పరిస్థితులు ఏంటి, ఎందుకు ఈ మాట యేసుక్రీస్తు వారు పలికారు అన్న ఆ విశ్లేషణకు మనకు ఇంత వస్తే, 9వ అధ్యాయంలో జరిగించబడినటువంటి సంఘటన, యేసుక్రీస్తు వారు అక్కడ ఉంటున్న ప్రక్రియలో, మార్గాన పోచుంటున్న ప్రక్రియలో ఒక గుడ్డివాడు, పుట్టుకతో గుడ్డివానిగా ఉండి అంధత్వం కలిగిన వాడై, కళ్ళు కనిపించక తన యొక్క జీవిత క్రమేణ ప్రకారము జీవిస్తున్న యొక్క అంధత్వము కలిగిన యొక్క వ్యక్తి యేసుక్రీస్తు వారు ఆ యొక్క మార్గమును పోవుచుంటుండగా ఒక మనుషుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అతనితో, యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్న సందర్భం, యేసుక్రీస్తు వారు ఆ యొక్క వ్యక్తిని గురించిన ఆ యొక్క విశ్లేషణ, ఆయన చేయవలసిన అద్భుతమైన కార్యము ఈ 9వ అధ్యాయంలో జరిగించి ఉన్నాడు. ఏమిటి అద్భుతమైన కార్యం అంటే, గుడ్డివానిగా ఉన్న యొక్క వ్యక్తిని యేసుక్రీస్తు వారు స్వస్థపరచడం, తిరిగి అంధత్వములో నుండి వెలుగును చూపబడే విధమైన స్థితిలోనికి ఆ వ్యక్తికి నడిపించబడ్డం ఈ 9వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఈ 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు అమూల్యమైన కార్యము జరిగించినప్పటికీ, ఎందుకు 10వ అధ్యాయంలో గొర్రెల గురించి, గొర్రెల కాపరి గురించి, గొర్రెల యొక్క ద్వారముల గురించి ఎందుకు యేసుక్రీస్తు వారు పొందుపరచవలసిన పరిస్థితి ఎదురైందంటే, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతమైన కార్యం, ఆయన ఎక్కడికి వెళితే ఎక్కడ ఏ మార్గము గుండా వెళ్తే ఆ మార్గము గుండా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు, యేసుక్రీస్తు వారు, ఆయనతో కూడా ఉన్న ప్రజలు, ఆయనతో కూడా ఉన్న పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళితే అక్కడ యేసుక్రీస్తు వారు ఎక్కడ ఏ విధమైన అపవిత్రమైన కార్యము, ధర్మశాస్త్రమునకు విరోధమైన కార్యము ఎక్కడ ఏ విధముగా ఎవరి ద్వారా జరిగింపజేస్తాడో ఆయనను నిందిద్దామని, ఆయనను అవమానపరచుదామని వెంటాడుతున్న ప్రక్రియలో యేసుక్రీస్తు వారు ఇక్కడ అద్భుత కార్యము చేసిన తర్వాత యేసుక్రీస్తు వారికి ఎదురైన సంఘటన ఏంటి అని మనకు ఇంత ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ యొక్క గుడ్డివాన్ని స్వస్థపరిచాడో, గుడ్డివాన్ని స్వస్థపరిచిన వెంటనే అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజలలో కొందరు ప్రాముఖ్యమైన విధముగా యేసుక్రీస్తు వారిని నిందింపజేసే ప్రక్రియలో ఉంటున్నారు. యేసుక్రీస్తు వారు అద్భుతమైన కార్యము జరిగించాడు. అయితే ఆ అద్భుతమైన కార్యము జరిగింపచేయుటకు నువ్వు ఎవరవు అన్న విధమైన ప్రక్రియలో యేసుక్రీస్తు వారిని ఎంతగానో అక్కడున్న ప్రజలు అవమానపరిచినట్లుగా మనం చూస్తుంటూ ఉంటాం. ఇదొక్క సందర్భమే కాదు, యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య, యేసుక్రీస్తు వారి యొక్క బోధ, యేసుక్రీస్తు వారు చేస్తున్న అద్భుతమైన కార్యాలను చూస్తున్న పరిసయ్యులు, శాస్త్రులకు అది ఒక సవాలుగా మారిపోయింది. ఎందుకంటే ఇన్ని రోజులు మేము ధర్మశాస్త్రాన్ని బోధించాం, ఇన్ని రోజులు మేము ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఇదిగో ఈ విధమైన పద్ధతులే చేయాలన్న నియమాలను మేము పెట్టాం. కానీ యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఇదిగో ఈ యొక్క ధర్మశాస్త్రము బోధింపబడుతున్న మందిరములలో ఉండవలసిన ప్రజలందరూ యేసుక్రీస్తు వారిని వెంబడించడం, సమాజంలో కూడుకోవలసిన ప్రజలు యేసుతో వెంబడించడం, యేసు వెంబడి ప్రయాణం చేయడం, యేసు ద్వారా అద్భుతాలు పొందుకోవడం, యేసు ద్వారా గొప్పదైన కార్యాలు పొందుకొని ఆయన వెంబడే తరచుగా ఆయననే వెంబడిస్తున్నారు, ఆయన వెంబడే ప్రయాణం చేస్తుంటున్నారు. ఈ విధమైన ప్రక్రియలో శాస్త్రులు, సద్దుకయ్యులు, ఈ పరిసయ్యులు వీరందరూ కూడా యేసుక్రీస్తు వారి బోధకు, యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతమైన కార్యాలు ఎంతగానో సవాలు చేసే విధముగా వారికి ఆటంకంగా మార్చబడ్డాయి. మనం అనుకున్న విధంగా రావడం లేదు, మనం అనుకున్న విధంగా ప్రజలు మన దగ్గర నడిపించబడడం లేదు అని ఆలోచన చేస్తూ ఎక్కడ యేసుక్రీస్తు వారు దొరుకుతారా, ఎక్కడ ఆయనను పట్టుకుందామా, ఎక్కడ ఆయనను ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా చేస్తున్న ప్రతి విధమైన కార్యముల ద్వారా ఆయనను అబద్ధికునిగా చేద్దామా అన్న ప్రయత్నములలో అనేక మంది వెంటాడుతూ వచ్చి ఉన్నారు. ఆయన చేస్తున్న అద్భుతమైన కార్యములు బట్టి, ఆయన చేస్తున్న స్వార్థను బట్టి ఆయనను అబద్ధికునిగా, అబద్ధ ప్రవక్తగా,
ధర్మశాస్త్రమునకు విరుద్ధమైన వానిగా ఆయనను ఎంచబడే ప్రక్రియలో వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క ధ్యేయము, వీరి యొక్క నిర్ణయం అంతా యేసుక్రీస్తు వారి మీదనే ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనుష్య కుమారునిగా వచ్చారు. ఏ ప్రజల కోసమైతే, ఏ ప్రజలనైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ ప్రజల కోసమే అదే గోత్రంలో నుండి జన్మింపజేసి వచ్చి ఉన్నారు. కానీ మెస్సియాగా వచ్చినది ఈ క్రీస్తే అని ఇశ్రాయేలు జనాంగము, యూదా జనాంగము అంగీకరించలేకపోయింది, ఆయనను ఆరాధించలేకపోయింది. ధర్మశాస్త్రంలో తెలియపరచబడుతున్న యొక్క మెస్సయ్య ఈ క్రీస్తును గ్రహించలేకపోయిన సందర్భంలో మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. వచ్చిన మెస్సియాను గ్రహించలేక అలాగును నిలిచి ఉంటున్న ప్రక్రియలో తెలియపరచబడుతున్న యొక్క సందర్భం ఆయనను చిక్కులు పెట్టాలని, అబద్ధికునిగా చేయాలని, అబద్ధ ప్రవక్తగా యేసుక్రీస్తు వారిని ఎంచాలని ప్రయత్నం చేస్తుంటున్న ప్రక్రియలో యేసుక్రీస్తు వారు వారికి తెలియపరచబడుతున్న ఆ సందర్భమే ఈ 10వ అధ్యాయము యొక్క ముఖ్యాంశం. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న ప్రక్రియలో యేసుక్రీస్తు వారిని ఎలాగైతే వారిని నిర్ణయం చేయాలనుకున్నారో అబద్ధికునిగా, అబద్ధ ప్రవక్తగా, దాని విషయమై యేసుక్రీస్తు వారు వారికి తెలియపరచబడుతున్న మాట 10వ అధ్యాయం 1వ వచనం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ఇక్కడ యేసుక్రీస్తు వారు తనను తాను గొర్రెల కాపరిగా తను ఈ యొక్క సందర్భంలో తెలియపరుస్తున్నాడు. ఇదిగో గొర్రెల కాపరి అనే ఒక వ్యక్తి తాను కాయచున్న యొక్క మంద దగ్గరకు వెళ్ళేటప్పుడు ప్రధానమైన ద్వారం గుండానే ఆ గొర్రెల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అదే కాపరి దొంగ అయి ఉన్న ఎడల అతడు ఏం చేస్తాడంటే గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశించక ఇదిగో వేరొక మార్గాన్ని వెతుక్కొని, దొంగగా వేరొక మార్గం వెతుక్కొని ఆ యొక్క మందలో కలిసిపోవాలని, మందలో ఉన్న గొర్రెలను చెల్లా చెదురు చేయాలని, విభాగించాలని, దొంగ వలె ఎత్తుకుపోవాలని ఆలోచన కలిగి ఉంటాడన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా తానేమై ఉన్నాడు, తన ప్రజలేమై ఉన్నాడు, అసలు ఎందుకు ఈ యొక్క గొర్రెల ద్వారము, గొర్రెల కాపరి, గొర్రెల యొక్క స్థితిగతిని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడో ఆ 5 వచనాలు కూడా యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా చెప్పారు. ఉపమాన రీతిగా చెప్పిన యొక్క విషయం, యేసుక్రీస్తు వారు చెప్పిన విషయం వారికి అర్థం కాల. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారో తెలుసుకోలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. అలాంటి ప్రక్రియలో చెప్పబడుతున్న మాట 6వ వచనం చదువుకుందాం. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పాను కానీ ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు ఏం చేయలేకపోయారు, గ్రహించలేకపోయారు. ఇదిగో నేను కాపరి, నా ప్రజలు మీరు, నేను మిమ్మల్ని మేపుతాను, నేను మిమ్మల్ని కాస్తాను, భద్రపరుస్తాను, మీకు ఆహారాన్ని పెడతాను, శత్రువు నుండి మిమ్మల్ని కాపాడుతాను అన్న యొక్క ఉపమాన రీతికరమైన బోధ ఎప్పుడైతే ప్రజల ఎదుట, ప్రాముఖ్యంగా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకల ఎదుట యేసుక్రీస్తు ఉపమాన రీతిగా చెప్పారో ఆ విషయము, ఆ సందర్భము, ఆ ఉపమానము గ్రహించలేకపోయారు. అలాగును గ్రహించలేని ప్రక్రియలో యేసుక్రీస్తు వారు దాన్ని వివరణాత్మకంగా వ్రాస్తున్న మాటలు 7, 8, 9 వచనాలు చదువుకుందాం. యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారము నేనే, గొర్రెలు పోవు ద్వారము నేనే. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. యేసుక్రీస్తు వారు యొక్క 7వ వచనము చెప్తున్న మాట, ఇదిగో గొర్రెలు పోవు ద్వారము నేనే. ఏమిటి ఈ ద్వారం? ఈ ద్వారము ఏ గమ్యానికి తీసుకువెళ్తుంది? ఈ ద్వారములో ప్రవేశించడం వలన ప్రయోజనం ఏంటి? ఎందుకు యేసుక్రీస్తు వారు నేనే ద్వారముగా తను ప్రకటించుకున్నాడు అన్న విషయాన్ని మనం ఇంత జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ చెప్తున్న మాట, ఇదిగో ద్వారము నేను అని పలుకుతూ 8వ వచనానికి వద్దాం. 9వ వచనం, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడేమవుతాడు, రక్షించబడును. ఈ వచనమును ఆధారం చేసుకుని యొక్క వాక్య ధ్యానిద్దాం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడేమవుతాడు, రక్షించబడతాడు. ద్వారము యేసుక్రీస్తు వారిగా
ఈ కాపరి యేసుక్రీస్తు వారికి సాదృశ్యకంగా, ఈ గొర్రెలు తాను ఏర్పాటు చేసుకున్న జనాంగం, ప్రజలుగా. ఆనాడైతే ఇశ్రాయేలు ప్రజలు, ఈనాడైతే నీవు నేను మనమందరం ఆయన ప్రజలం. కాబట్టి ఇక్కడ అంటున్న మాట, నేను ద్వారము. యేసుక్రీస్తు వారు కాపరిగా తను పోల్చుకుంటున్నాడు, యేసుక్రీస్తు వారు తను ద్వారముగా పోల్చుతున్నాడు. అందుకే అంటారు కదా వాక్యం, నా ద్వారా తప్ప ఎవడు నా తండ్రి యొద్దకు ఏం చేయలేడు, వెళ్ళలేడు. కాబట్టి మార్గము ఆయనే, సత్యము ఆయనే, జీవము ఆయనే. దేనికి మార్గం? ఏమిటా సత్యం? ఏమిటా జీవం? యేసుక్రీస్తు వారు తన్ను తాను పోల్చుకుంటూ తన ప్రజలతో తనకి ఉన్న యొక్క అన్యోన్య సంబంధాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, ఇదిగో దేవునిగా నా ప్రజలను నేను ఏ రీతిగా కాపాడుకుంటానో, సంరక్షించుకుంటానో, భద్రపరుచుకుంటానో, ఆహారం ఇస్తానో, అవసరాలు తీరుస్తానో. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఏ విధమైన ప్రక్రియ కలిగి ఉంటారో, ఇక్కడ గొర్రెల కాపరిగా తను తాను పోల్చుకుంటూ, ఇదిగో ఆయన కూడా అలాంటి సమృద్ధికరమైన స్థితిగతులలో తన ప్రజలను నిలబెట్టాలన్న ఆలోచనతో పలుకుతున్న మాట, నేనే ద్వారము. ఎందుకు ఈ యొక్క ద్వారం అన్నాడంటే, ఆనాటి కాలంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న విధముగా ఉండేవి కావు. ఆ గొర్రెల దొడ్డిలో గొర్రెలందరూ కూడా వాటిని మేపడానికి తీసుకువెళ్ళి తిరిగి దొడ్డి దగ్గరకు తీసుకువచ్చిన తర్వాత ఆ గొర్రెల దొడ్డిలో వాటినన్నిటినీ సమకూర్చి గొర్రెల కాపరి ఏం చేస్తూ ఉంటాడంటే, ఆ యొక్క గొర్రెల ద్వారం యొద్ద తాను పండుకుంటాడు. అనగా ఈ గొర్రెల దొడ్డులో ఉన్న మందలో నుంచి ఒక్కటి బయటికి వెళ్ళాలన్నా, బయట ఉన్నది లోపలికి రావాలన్నా, మధ్యలో ఉన్న యొక్క గొర్రెల కాపరిని దాటుకొని వెళ్ళాలి. ఈ గొర్రెల కాపరి ఆ గొర్రెలకు భద్రత ఇస్తూ, కాపుదలను ఇస్తూ, ఏ విధమైన జంతువులు లోపలికి రానివ్వకుండా, రాత్రికాల సమయంలో మందులో ఉన్న ఏ గొర్రెలు ఏవి కూడా బయటకు వెళ్లకుండా వాటిని మేపుతూ సంరక్షిస్తూ వాటిని కాపాడే స్థితిలో, సంరక్షించగలిగిన స్థితిలో కాపరి ఉంటున్నాడు. ఈ విధమైన ప్రక్రియలో ద్వారముగా తన్ను తాను పోల్చుకుంటున్నాడు. నేనే ద్వారము. ఈ ద్వారము యేసుక్రీస్తు వారైతే ఈ యొక్క ద్వారం యొక్క గమ్యము పరలోకం. ఈ ద్వారం యేసుక్రీస్తు వారైతే ఈ యొక్క ద్వారం యొక్క గమ్యం పరలోకానికి తీసుకువెళ్ళే మార్గంలోనికి తీసుకువెళ్తుంది. ఎవరైతే ఆ యొక్క గొర్రెల కాపరి విషయంలో కాపరి చూపిస్తున్న మార్గము నడిపించబడతాయో ఆ గొర్రెలకు సమృద్ధి దొరుకుతుంది. ఆ గొర్రెలు శత్రువు యొక్క జంతువుల నుండి కాపాడబడతాయి. సరైన మార్గంలో వెళ్ళడం వలన ఒక సంరక్షణ కలిగిన స్థితిలో గొర్రెలు కాపరి యొక్క కనుదృష్టిలో ఉండడం వలన, కాపరి యొక్క కనుచూపు మేరలో ఉండడం వలన కాపరి ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షణ చేస్తుంటాడు. ఎప్పటికప్పుడు వాటికి ఏ విధమైన బలహీనతలు ఉన్నాయో గమనిస్తూ ఉంటాడు, ఏ విధమైన అనారోగ్యం ఉన్నదో గమనిస్తుంటాడు. కాబట్టి ఒక గొర్రెల కాపరి తన మంద పట్ల ఇంతటి పర్యవేక్షణ కలిగి తన కనుదృష్టిని వాటి మీద ఉంచి తన మందను అంతగా భద్రంగా కాపాడుకుంటూ ఉంటే, మన ప్రధాన కాపరి అయిన క్రీస్తు ఆయన ప్రజలముగా, ఆయన బిడ్డలముగా ఉన్న నిన్ను నన్ను మనందరినీ ఏ విధముగా సంరక్షింపజేస్తుంటాడో, ఏ విధముగా కాపాడుతూ ఉంటాడో. అందుకే 100వ కీర్తనలో ఒక మాట తెలియపరచబడుతుంది. చదువుకుందాం. 100వ కీర్తన 4వ వచనం, 3వ వచనం చదువు. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. మనము దేవుని వారం, మనము ఆయన ప్రజలం, మనము ఆయన మేపే గొర్రెలం, మనము ఆయన స్వాస్యముగా అనుగ్రహింప చేయబడిన జనాంగం. దేవుడు ఇంతగా తన ప్రజలుగా ఉన్న మన పట్ల, తన బిడ్డలుగా ఉన్న మన పట్ల ఇంతటి ప్రణాళిక కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఆయన సొత్తైన ప్రజలముగా, ఆయన సొత్తైన జనాంగముగా, సొంత బిడ్డలముగా ఆయన తన బిడ్డలమైన మనలను వర్ణింపజేస్తూ తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి
ఈ ద్వారం యేసుక్రీస్తు వారు, దీని యొక్క గమ్యం పరలోక రాజ్యం. ఎవరైతే ఒక వ్యక్తి అన్ని జనుల స్థితిలో నుండి, అన్ని జనుల కుటుంబములో నుండి వచ్చిన వారు కావచ్చు, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించని వారు కావచ్చు, ఎవరైనాను కూడా నిజమైన మార్గములో నడిపించబడాలి అంటే, పాప క్షమాపణ, పాప విముక్తి కలిగించబడాలి అంటే ఇదిగో ఒకటే ఒక ద్వారం. నీవు మారు మనస్సు పొందాలన్నా, నీవు పశ్చాత్తాపపడాలన్నా, పాప విముక్తిని పొందాలన్నా ఒకటే ద్వారం. ఆ ద్వారమే క్రీస్తు. క్రీస్తును ద్వారములో ఎప్పుడైతే నీవు అడుగు వేయుటకు సిద్ధపడతావో, నీవు ఆ అడుగు వేసే ప్రక్రియ వరకే నీ వంతు. నీవు అడుగు వేసిన తర్వాత సమస్తమును చూసుకోగలిగిన వాడు ఆయనే. సమస్తమును, నీ పట్ల భద్రతను, నీ పట్ల పోషణను, నీ యొక్క ఆధ్యాత్మికమైన అభివృద్ధిని చూసుకోగలిగిన వాడు ఆయనే. నీవెప్పుడైతే ఆ మార్గంలోనికి అడుగు పెడతావో, ఆ మార్గములో నువ్వు ఎన్ని శ్రమలను ఎదుర్కొంటున్నా, ఎన్ని ఆటంకములను ఎదుర్కొంటున్నా, ప్రతి శ్రమలో, ప్రతి బాధలో, ప్రతి కష్టములో తగిన మార్గాన్ని నీకు తెలియపరుస్తూ, వాటన్నిటి నుండి విడుదల కలిగిస్తూ, ఆ నిత్యత్వము కలిగిన నిత్య రాజ్యము, పరలోక రాజ్యమునకు నీవు నేను వారసులమయ్యే విధముగా మనల్ని సిద్ధపరచగలిగిన వాడు ఆయన. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా లోపల ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడేమవుతాడు? మొట్టమొదటిగా రక్షించబడతాడు. ఈనాడు ఇక్కడ కూర్చున్న వారిలో ఎందరూ రక్షించబడిన వారు ఉన్నారు, ఎందరూ రక్షించబడిన వారు ఉన్నారు. రేపటి దినము మనది కాదు. రేపటి దినము మనం ఎలాగుంటామో మనకు తెలియదు. కనుక దేవుడు నీకు నాకు దొరుకు కాలములో మనం ఎప్పుడైతే ఆయనను సంపాదించుకుంటామో, ఆయనను కలిగిన వారముగా జీవిస్తామో, ఆయన మార్గములో అడుగు వేయుటకు సిద్ధపడతావో, మిగిలినది ఆయన చూచుకుంటాడు. కాబట్టి ఆ ద్వారములో మనము ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడును. లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు ఏం చేస్తాడు? మేత మేయును అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. ఒక మనుషుని యొక్క జీవితంలో ఎన్ని కార్యాలు మనం చేసినా, ఎన్ని మంచి కార్యాలు మనం చేసినా, ఎంత విస్తారమైన విధంగా మన ధనమును ఖర్చు చేసినా, మనుషుని యొక్క జీవితంలో నుండి పాపము ఏ నరుడును కూడా తీసివేయలేడు. మన పుణ్యాల వలన, మన పుణ్య కార్యాల వలన మనము ఏ పాపము కూడా తీసివేయబడదు. కేవలము క్రీస్తు యేసు రక్తములో మన పాపములు కడగబడితే తప్ప నీవు నేను ఆ నిత్య రాజ్యమునకు వారసులము కాము. ఆ నిత్య రాజ్యపు మార్గములో మనము నడిపించబడము. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు కూడా తన్ను తాను కాపరిగా పోల్చుకున్నాడు దేవుడైన యెహోవా. కాపరిగా పోల్చుకొని, కాపరిగా నడిపించి, కాపరిగా పోషించి, కాపరిగా భద్రతనిచ్చి తన ప్రజలకు ఏ విధమైన క్షేమకరమైన కార్యాన్ని జరిగించి వచ్చి ఉన్నాడో, ఈ నూతన నిబంధనలో కూడా కుమారుడైన క్రీస్తు యొక్క అమూల్యమైన త్యాగము ద్వారా నా జీవితములలో ఒక నూతనమైన ద్వారాన్ని తెరవ చేయాలనుకుంటున్నాడు. రక్షించబడిన మన జీవితంలో రక్షణ ద్వారాన్ని మన జీవితంలో తెరవజేసి, రక్షణను మార్గాన్ని మన జీవితంలో తెరచేసి, ఆ నిత్య రాజ్యమునకు మళ్ళా నడిపించే సమర్థుడిగా మన దేవుడు ఉన్నాడు. కాబట్టి మనము చేయవలసిన ప్రక్రియ చదువుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. పిల్లలు ఉన్నవారు దయచేసి నిశ్శబ్దంగా ఉంచండి, లేదా బయటికి తీసుకొని అలా తీసుకువెళ్ళండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున ఏం కాదు రక్షణ పొందలేము. వాక్యము చెప్తున్న మాట 12వ వచనం, ఎవ్వని వలన రక్షణ కలుగదు. మనం ఎన్ని పుణ్య కార్యాలు చేయడం వలన మనం రక్షణ పొందుకోలేం, ఎన్ని మంచి కార్యాలు చేయడం వలన మనము రక్షణ పొందుకోలేం. వాక్యం చెప్తున్న మాట, ఎవరి వలన నీకు రక్షణ కలుగదు, ఏ నరుని వలన నీకు రక్షణ కలుగదు, ఏ కాపరి వలన నీకు రక్షణ కలుగదు.
రక్షణ మార్గము బోధింపబడుతుంది తప్ప రక్షణ అందించుటకు ఏ నరుడును యోగ్యుడు కాడు. అలాంటి అయోగ్యమైన స్థితిలో ఉంటున్న మనుషులలో యోగ్యుడిగా, మనుషునిగా, మనుష్య రూపములో ఈ లోకమునకు మనుష్య కుమారుడిగా వచ్చిన క్రీస్తు నీకు నాకు రక్షణ కలుగజేయటానికి మానవ రూపిగా వచ్చాడు. ఈ సందర్భము మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత పెంతెకొస్తు దినము నిమిత్తమే లేక పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు నిమిత్తమై ఎదురు చూస్తున్న 120 మంది ప్రజలు, శిష్యులు పరిశుద్ధాత్మ నింపుదల కొరకై ఎదురు చూస్తుంటున్నారు. ఆ విధమైన ప్రక్రియలో పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అన్య భాషలో మాట్లాడిన తరువాత వారి విశ్వాస జీవితంలో ఎదురైన ప్రక్రియ, పేతురు ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ప్రసంగింపజేసి అనేక ఆత్మలను 3000 మందికి బాప్తిస్మం ఇవ్వడం, ఆ ప్రక్రియ అంత జరుగుతున్న ప్రక్రియలో యేసుక్రీస్తు వారు ఒకనాడు ఏ విధమైన అద్భుతమైన కార్యాలు చేస్తే ఎవరికి మండిందో, యేసుక్రీస్తు వారి అద్భుతమైన కార్యాలు, సూచక కార్యాలు, స్వార్థ బోధ ఇవన్నీ చేస్తుంటే ఎవరికైతే మలమల మాడిపోయిందో అదే ప్రజలు మరలా ఇక్కడ పేతురు దేవుని యొక్క సత్య స్వార్థ బోధను అందింపజేస్తున్న ప్రక్రియలో అక్కడ కూడా కొంతమందికి మండింది. చదువుదాం 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం, 5-6 వచనం. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురు, యోహానును మధ్యన నిలువబెట్టి అంటున్నమాట, మీరు ఏ ధైర్యాన్ని బట్టి సువార్త ప్రకటిస్తున్నారు, ఏ ధైర్యం బట్టి మీరు సువార్తను బోధిస్తున్నారు అని చెప్తున్న ప్రక్రియలో అక్కడ అంటున్నమాట, ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేసిదరని అడగగా పేతురు, యోహాను సమాధానం ఇస్తున్నారు. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా, నేను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ పలుకుతున్న మాట 10వ వచనంలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మాత్రమే వీడు స్వస్థత పొంది అద్భుతాలు, కార్యాలు వారి జీవితంలో పొందుకొనుటకు కలిగిన నామము యేసుక్రీస్తు నామం. యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరూ స్వస్థపరచబడ్డారు. యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్క పాప స్థితి నుండి విమోచించబడ్డారు, పాప విముక్తి నుండి దూరపరచబడ్డారు, పాప క్షమాపణ వారిలో కలిగింది. వారందరూ పిలిచి మధ్యలో పేతురు, యోహాను నిలబెట్టి మాట్లాడుతున్నారు. ఏ ధైర్యం బట్టి మీరు ఈ సువార్త చేస్తున్నారు, ఏ నామాన్ని బట్టి సువార్త ప్రకటిస్తున్నారంటే వీరు చెప్తున్న మాట, ఇదిగో జీవము కలిగిన దేవుని నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మేము ఈ సువార్త ప్రకటిస్తున్నాం, ఈ సువార్త బోధిస్తున్నాం, ఈ సువార్త ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తుంటున్నాం. ఈ సువార్త ప్రజల యొక్క జీవితంలో వారి పాపం ఏంటో వారికి గుర్తించే విధముగా, వారి యొక్క పాపం జీవితం యొక్క పరివావసానం ఏంటో వారిని గుర్తించే విధముగా బోధపరుస్తూ, వారిని హెచ్చరిస్తూ, మారు మనస్సు కలిగిన బాప్తిస్మము వారు పొందుకొనున్నట్లుగా ఈ సువార్తను మేము ముందుకు తీసుకొస్తున్నామన్న విషయాన్ని పేతురు ఇక్కడ బలముగా ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ మాటను చెప్పి పలుకుతున్న మాటే 12వ వచనం, మరి ఎవరి వలన రక్షణ కలుగు, యేసుక్రీస్తు నామమున తప్ప, యేసుక్రీస్తు నామమున తప్ప మరి ఏ నామమున ఎవనికి రక్షణ కలుగదు. మనుషుని వలన అసలునే కలుగదు, మనుషుని వలన అసలు రక్షణ పొందుకోలేడు. క్రీస్తు నామములో మాత్రమే, ఈ నామమున మనము రక్షణ పొందవలను కానీ, ఏ నామమున అంటే యేసుక్రీస్తు నామమున రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమును వలన ఏం చేయకూడదు, రక్షణ పొందుకోకూడదు. ఇదే విషయం తర్వాత పౌలు తన పత్రికల్లో రాస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధ నామముల బాప్తిస్మం గురించిన ఆ యొక్క వివరణ ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ పేతురు చెప్తున్న యొక్క అంశం ఏంటంటే, దేవుణ్ణి తప్ప ఈ లోకములో మనుషుడు సృష్టించుకున్న వాటిలో దేని ద్వారా, ఏ నామమున మనుషునికి రక్షణ కలుగదు.
మనుషుడు సృజించినది కావచ్చు, మనుషుడు నిర్మించినది కావచ్చు, మనుషుని యొక్క ఆలోచన నుండి వాని యొక్క నిర్ణయాత్మకమైన స్థితిలో నుండి వచ్చిన రూపము కావచ్చు, ఏ రూపము నుండి అయినను, ఏ నామం వలనైనను ఎవడు కూడా ఈ రక్షణ పొందుకోనేరడు అన్న విషయాన్ని ఇక్కడ పేతురు చాలా బలంగా జ్ఞాపకం చేస్తుంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈనాడు పౌలు ఏ విధముగా తన పరిచర్యలు చెప్పాడో, పేతురు ఏ విధముగా తన పరిచర్యలు యేసుక్రీస్తు నామము యొక్క బాప్తిస్మం గురించి చెప్పారో, యోహాను ఏ విధమైన పరిస్థితుల గురించి జ్ఞాపకం చేసుకుంటూ చెప్పి ఉన్నారో, ఈ పరిస్థితులు మనము జ్ఞాపకం చేసుకొని రక్షించబడని స్థితి మన జీవితాల్లో ఉంటే, మన కుటుంబాల్లో ఉంటే, మన బిడ్డలలో ఉంటే, రక్షణ పొందుకొనుటకు ఇదే అనుకూలమైన సమయముగా మన జీవితాలను మనము సిద్ధపరచుకుందాం. రక్షణ పొందుకొనుటకు ఇదే అనుకూలమైన సమయముగా భావించి మారు మనసు కలిగిన స్థితిని మన జీవితాల్లో పొందుకొని ఆ క్రీస్తు వైపు చూడడం వలన, క్రీస్తు అను ద్వారములో ప్రవేశింప చేయడం వలన ఆ నిత్యత్వము కలిగిన స్థితిని మనము పొందుకోగలం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం మనం చదివితే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. క్రీస్తు సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు ఏమై ఉన్నది, అది దేవుని శక్తి అయి ఉన్నది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు అంటున్నాడు, సువార్త ప్రకటించడానికి ఏమంటున్నాడు, నేను సిగ్గుపడువాడను గాను. చాలా సందర్భాల్లో దేవుని యొక్క జీవ గ్రంథాన్ని పట్టుకోవాలంటే మనకు సిగ్గు వస్తుంది, దేవుని మందిరంలో నిలబడాలంటే సిగ్గు వస్తుంది, వాక్యం చదవాలన్నా సిగ్గు వస్తుంది, ప్రార్థన చేయాలన్నా మనకు సిగ్గు వస్తుంది. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు యొక్క స్వార్థ ప్రకటించడానికి నేను ఇంకాను సిగ్గుపడేవాడును కాను, నేను సిగ్గుపడేవాడును కాను. ఎందుకనగా మనకిచ్చినది పిరికితనము కలిగిన ఆత్మను కాదు. దేవుడు మనకిచ్చినది పిరికితనము కలిగిన ఆత్మను కాదు. దేవుని యొక్క స్థితిగతిని ఎరిగిన వారమై, ఆయన ఏమై ఉన్నాడో, ఏ విధమైన కార్యములను జరిగించగలిగిన వాడై ఉన్నాడో, ఏ విధమైన అద్భుతాలు జరిగింపజేసి మన జీవితంలో ఆత్మీయతలు అభివృద్ధి చేయగలిగిన వాడై ఉన్నాడో అంతయు తెలిసి ఉన్నప్పటికీ కూడా దేవుని పరిచర్యలో నిలబడాలంటే మనకు భయం, దేవుని యొక్క పరిచర్యలో వాడబడాలంటే మనకు భయం, దేవుని యొక్క సత్య సువార్త ఇతరులకు చెప్పాలంటే మనకు భయం. దాన్ని బట్టి దేవుడిచ్చిన ఆత్మను మనం ఏమో చేసుకుంటున్నాం, పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇలేదు, కానీ ధైర్యముగా నిలబడే ఆత్మను మనకి ఇచ్చాడు. ఆ ధైర్యముగా నిలబడే ఆత్మను ఇచ్చినప్పుడు అది పొందుకుంటున్న మన జీవితంలో అది పిరికితనం వైపే వెళ్తుంది. దేవుని పరిచర్యలో నిలబడుటకు, దేవుని యొక్క పరిచర్యలో వాడబడుటకు మనుషులు చూస్తున్నారనో సిగ్గుపడుతూ అనేక విధాలుగా వెనకడుగు వేస్తుంటుంటాం. దేవుని యొక్క వాక్యము ద్వారా హెచ్చరింప చేయబడుతుంది. దేవుడు ఎప్పుడు నీకు అవకాశం ఇస్తే అప్పుడు దేవుని పరిచర్య చేయుటకు ధైర్యముగా నిలబడాలి. ఇచ్చిన అవకాశంలో ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పేసి ఆ విధమైన ప్రక్రియలో ఉంటే ఆ అవకాశం మరలా ఎప్పుడు వస్తుందో, అవకాశం మరలా ఎప్పుడు దేవుడు నీకు అనుగ్రహింపజేస్తాడు. కాబట్టి దేవుడు ఏదైనాను మన యొక్క జీవితంలో అనుగ్రహింపజేస్తున్న ప్రక్రియలు ఇక్కడ అంటున్న మాట పౌలు, ఇదిగో స్వార్థ ప్రకటించడానికి, క్రీస్తు యేసు జనన మరణ పునరుద్ధానం యొక్క స్వార్థను ప్రకటించడానికి నేను ఏమాత్రము సిగ్గుపడేవాడిని కాను, భయపడేవాడిని కాను, ధైర్యము చెడినవాడిని కాను. నేను ధైర్యముతో క్రీస్తు యేసు యొక్క జనన మరణ పునరుద్ధానమును ప్రచురము చేయడానికి, స్వార్థ అనేకులకు అందించడానికి నేను ధైర్యముగా నిలబడతా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఎలయనగా నమ్మువానికి, ప్రతి యూదునికి, ప్రతి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయినది. ఒకానొక సమయంలో పేతురు అనుకుంటున్నాడు, ఇదిగో ఈ దేవుడు మా వరకే, ఈ దేవుడు మా జనాంగం వరకే, ఈ దేవుడు ఇదిగో మా యొక్క కమ్యూనిటీ వరకే అనుకుంటున్నాడు. అలాంటి ప్రక్రియలో ఎప్పుడైతే
కొర్నేలి ఇంటికి వెళ్ళి చూశాడో, కొర్నేలి ఇంట్లో ఏమైంది? అందరూ సమూహముగా కూర్చొని పేతురు యొక్క మాటలు అనగా జీవము కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు సమకూర్చబడిన వారై ఉన్నారు. అప్పటి వరకు పేతురు యొక్క ఆలోచన అదే, ఇదిగో ఈ దేవుడే మా దేవుడు, ఈ దేవుడు మా వరకే దేవుడు, ఈ దేవుడు మా జనాంగం వరకే దేవుడు అన్న ఆలోచనతో ఉంటున్న ప్రక్రియలో వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళి ఆ గృహములో దేవుని యొక్క వాక్యము ప్రకటింపజేసుపెడుతున్న ప్రక్రియలో అతని యొక్క హృదయంలో వచ్చిన ఆలోచన, అతని యొక్క మనస్సులో వచ్చిన ప్రణాళిక, పరిశుద్ధాత్మదేవుడు నింపుదల చేసిన యొక్క విషయం, ఈ దేవుడు మనందరికీ ప్రభువు అన్న మాటను తన హృదయంలో నిశ్చయించుకోండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్న మాట అప్పుడు తీసుకొస్తాడు. ఇక్కడ కూడా దేవుడు అన్నాడు, ఇదిగో ఈ దేవుడు కేవలం యూదులకే, ఈ దేవుడు కేవలం ఇశ్రాయేలు ప్రజలకే, ఈ దేవుడు కేవలం మా వరకే అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, యూదులని లేదు, గ్రీసు దేశస్తులని లేదు, నమ్ము ప్రతివానికి ఏం చేస్తున్నాడు? నమ్ము ప్రతివానికి ఆయన రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి అయి ఉన్నదన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి క్రీస్తునందు ఇక్కడికి వచ్చిన మనం ఏ స్థితి నుండి వచ్చి ఉన్నామో, దేవుడు నువ్వేంటని అడగడం, నీ జీవితం ఏంటని అడుగుతాడు, నీ హృదయం ఏంటని అడుగుతాడు. మనం ఏ స్థితి నుండి వచ్చినా దేవునికి నీ హృదయం ఇస్తే, దేవుడిని నువ్వు నమ్మితే, ఆయన యందు నువ్వు విశ్వసిస్తే, క్రీస్తు ద్వారా కలిగించబడు అమూల్యమైన రక్షణ నా జీవితంలో మనము పొందుకోగలుగుతూ ఉంటామన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నట్లుగా మనం చూస్తాం. క్రీస్తు యేసు ద్వారా పొందుకోగలిగిన ఆ రక్షణ మనం ఎప్పుడైతే మన జీవితంలో పొందుకుంటామో, ఆ రక్షణ ద్వారా క్రీస్తు దేనికి మార్గమై ఉన్నాడో, దేనికి ద్వారమై ఉన్నాడో, నీవు నేను ఆ విధంగా రక్షించబడడం వలన, క్రీస్తు యేసు రక్తంలో కడగబడడం వలన నిన్ను నన్ను ఆయన ఆ నిత్యత్వము కలిగిన పరలోక రాజ్యమునకు వారసులుగా చేయుటకు ఆయన యోగ్యుడిగా ఉన్నాడన్న విషయాన్ని ఇక్కడ వాక్యము చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ నూతన నిబంధనలో చెప్పబడుతున్న ప్రాముఖ్యమైన విషయాల్లో ప్రథమమైనది ఏమిటంటే పాప విముక్తి, పాప క్షమాపణ. పాప విముక్తి నుండి పాప క్షమాపణ కలిగించబడు ప్రక్రియలో నీవు ఎప్పుడైతే దేవుని ద్వారా మాత్రమే నాకు రక్షణ కలుగుతుందని ఆలోచన చేస్తావో, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నేను రక్షించబడతా అన్న నమ్మకం నీలో వస్తుందో, దేవుడు ఏం చేస్తాడంటే నీవు నమ్ముచున్న విధముగా నీ జీవితంలో ఏమైతే ఆ రక్షణకు ఆటంకముగా ఉంటున్నదో, అది నీ పాపము కావచ్చు, నీ అపవిత్రత కావచ్చు, నీ యొక్క అయోగ్యమైన ప్రవర్తన జీవితము కావచ్చు, ఏది ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని నమ్ముచున్న విధానం బట్టి నీ దేవుడు వాటి నుండి విడుదల పొందుకునే విధము కనుక పశ్చాత్తాప హృదయముతో తిరిగి దేవుడిని ఆశ్రయించే విధముగా మన జీవితాలను సిద్ధపరుస్తాం. పశ్చాత్తాపం మనలో కలిగించబడే విధముగా మనల్ని ప్రేరేపణ చేస్తాడు. మన పాపాలు మనం ఒప్పుకుని ఎట్లా ఏమంటాడు? మొదటి యోహాను రాసిన పత్రికలో మనం చూస్తాం, మన పాపమును మనం ఒప్పుకుని ఎట్లా ఆయన నీతిమంతుడును యథార్థవంతుడునై ఉండి మన జీవితంలో తన రక్షణ కార్యాన్ని జరిగిస్తాడు ఆయన. కాబట్టి ఇక్కడ అంటున్న మాట పౌలు ఈ రోమా సంఘానికి జ్ఞాపకం చేస్తూ, దేవుని విషయం నేను ఎప్పుడు సిగ్గుపడను, దేవుని పరిచర్యలో దేవుని యొక్క స్వార్థను అందించడం నేను ఎప్పుడు సిగ్గుపడను. ఎందుకనగా నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు అందరి విషయంలో అందరినీ ప్రేమించువాడు, అందరికీ రక్షణ కలుగు చేయుటకు సమర్థుడు, శక్తివంతుడు, శక్తి కలిగిన వాడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ పలుకుతున్న యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం చదువుకున్న భాగంలో ఉంటున్న మాట, నేనే ద్వారము, నిత్యత రాజ్యములకు ఆయనే ద్వారము. ఆ ద్వారములో నీవు నేను ప్రవేశించాలి అంటే ఆయన గుండా వెళ్ళాలి. గొర్రెల కాపరి గొర్రెల మంద ఉన్న యొక్క దొడ్డి ఎదుట, ద్వారం ఎదుట ఏ రీతిగా అడ్డుగా పండుకొని ఉంటాడో, తన ద్వారానే ఏదైనా వెళ్ళాలి, తన ద్వారానే ఏ విధమైన ప్రక్రియను జరగాలి. లోపలిది బయటికి వెళ్ళడం కానీ, బయట ఉన్నది లోపలికి రావడం కానీ, ఆ మధ్యలో ఉన్న కాపరి ద్వారా మాత్రమే. మనకు కాపరి ఎవరంటే క్రీస్తు మన ప్రధాన కాపరిగా ఉన్నాడు. ఆయన నీకు నాకు మధ్యవర్తిగా ఉన్నాడు. మనందరికీ మధ్యవర్తిగా ఉండి
ఆ రక్షణ మార్గములో ప్రవేశింప చేయడానికి ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను పిలుస్తున్న ప్రక్రియలో ఆ స్వరమును నీవు గనుక విని నీ జీవితంలో ఉన్న పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయముతో దేవుని వైపు నీవు తిరిగిన ఎడలా, ఆయన వైపు నీ మనస్సును తిప్పుకున్న ఎడలా, ఆయన నీ మనస్సును, నీ ఆలోచనలను, నీ తలంపులన్నిటినీ పరిశుద్ధమైన స్థితులలో శుద్ధీకరణ చేసి ఆయనకు యోగ్యమైన విధముగా ఆ మార్గములో నడిపించగలడు. కాబట్టి రక్షణ అందించుటకు సమర్థుడు ఆయన. ఇదిగో ఈ ద్వారములో నీవు నేను ప్రవేశించాలి అంటే, నిత్య రాజ్యానికి ఉన్న యొక్క ద్వారములో మనము ప్రవేశించాలి అంటే వాక్యం చెప్పుకోబడుతున్నది. లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం. పిల్లలను బయటికి తీసుకెళ్ళండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప ఏం చేయాలా? పోరాడాలి. ఇరుకు మార్గమున ప్రవేశించడానికి ఏం చేయాలా? పోరాడాలి. విశ్వాస జీవితంలో ఏం చేయాలి? మనం పోరాడాలి. కాబట్టి ఇక్కడ అంటున్న మాట, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నానన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్న యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే 23లో, ఒకడు ప్రభువ రక్షణ పొందుకొని వారు కొద్దిమందేనా? ఇంతమంది విస్తారమైన యొక్క జనములలో, కోట్లాది కోట్ల మంది ప్రజలలో, ఇదిగో అక్కడ చెప్తున్న మాట, యెరూషలేములో ఉన్న ప్రజలలో ఇదిగో రక్షణ పొందుకున్న వాళ్ళు కొద్దిమందేనా? ఈ కొంతమంది రక్షణ పొందుకున్నది అని ఆయన అడుగగా, ఆయన వారిని చూసి సమాధానం ఇస్తున్న మాట, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి ఏం చేయాలా? పోరాడాల. ఎందుకంటే క్రైస్తవ జీవితము సంతోషము, ఆనందము, ఇంకా ఇలాగ చెప్తే అది అక్కడే తప్పవుతుంది. క్రైస్తవ జీవితము శ్రమలతో కూడిన జీవితం. అది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, శ్రమలతో కూడిన జీవితంలో దేవుడు సంతోషాన్ని ఇస్తూ నడిపిస్తాం. ఇక్కడ అంటున్న మాట, ఇరుగు మార్గమున ప్రవేశించడానికి ఏం చేయాలా? పోరాడాలా. అందరూ నిలబడలేరు. రక్షణ పొందుకున్నవారు అందరూ యోగ్యులే అంటే, అందరూ సమర్థులనే అంటే అది తప్పు. రక్షణ పొందుకున్నవాడు తన రక్షణను అంతము వరకు కాపాడుకునే స్థితిలో ఉంటున్నాడా? రక్షణ పొందుకునేవాడు అనేకుల యొక్క రక్షణార్థమై అనేకుల ఎదుట తన రక్షణను కాపాడుకుంటూ ఉంటున్నాడా? రక్షణ పొందుకోని వారికి రక్షణ పొందుకున్నవాడు సరైన విధముగా తన యొక్క జీవిత ప్రవర్తన, జీవిత నడవడి, జీవన శైలి మార్గదర్శకముగా ఉంటున్నాయా? క్రైస్తవ జీవితం అంత సులువు కాదు. రక్షణ జీవితం అంత సులువు కాదు. నీవు ఆ రక్షణను కాపాడుకొనుటలో ప్రతిదినం ఏం చేయాలా? పోరాడాల. ఎదురవుతున్న శ్రమలు కావచ్చు, ఎదురవుతున్న బలహీనతలు కావచ్చు, ఎదురవుతున్న అపవాది యొక్క శోధనలు కావచ్చు, వాటన్నిటిని ఎదుర్కొనే ప్రక్రియలో పోరాడుతూ మన రక్షణను మనము కాపాడుకోవాలి. ఎప్పటి వరకు? అంతం వరకు మనము నిలిచి ఉండాలి. మన జీవితం యొక్క అంతం వరకు. రక్షించబడి వారు కొద్దిమందేనా అంటే, ఇదిగో ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు పోరాడాలా. అనేకులు ప్రవేశించాలనుకుంటారు, అనేకులు రక్షణ పొందుకోవాలనుకుంటారు, బాప్తిస్మం పొందుకోవాలనుకుంటారు. కానీ ఆ బాప్తిస్మం పొందుకున్న తర్వాత దాని విలువ, దాని యొక్క విధానము, దాని శైలి, దాని యొక్క నిర్ణయాత్మకమైన ఆ ద్వారం యొక్క స్థితిగతి ఏమిటి అన్న ప్రశ్న ఎవరినైనా రక్షించబడిన మనల్ని ఎవరైనా అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? బాప్తిస్మం తీసుకున్న వారం అనేక మంది ఉంటుంటాం. ఎందుకు నీవు బాప్తిస్మం తీసుకున్నావంటే, నీవు బాప్తిస్మం తీసుకోవడం వలన ప్రయోజనం ఏంటని నేను అడిగితే, నీవు బాప్తిస్మం తీసుకోవడం వలన, రక్షణ పొందుకోవడం వలన ఇదిగో నీ యొక్క జీవితం యొక్క తదుపరి కార్యాచరణ ఏంటి అని ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే మన సమాధానాలు మనం ఎలా ఉంటాయి? ఇదిగో ఇరుకు ద్వారమున దేవుడు మనకు అనుగ్రహించాడు. 2 మార్గాలను అనుగ్రహించాడు. నీ ఇష్టం, నువ్వేం మార్గమును జీవిస్తావో జీవించు, ఎలా జీవిస్తావో జీవించు, ఎలా నడుస్తావో నడు.
ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటావో నీ ఇష్టం. కానీ ఇదిగో తీర్పు తీర్చే దినం అంటూ ఒకటి ఉన్నది. ఆ దినం వరకు నేను వేచి చూస్తా. ఆ దినం వరకు నువ్వు ఎలానైనా ఉండు. కానీ తీర్పు తీర్చు దేవుడు నీ జీవితంలో ప్రతి దానికి ఏం చేస్తాడు? లెక్క కడతాడని ఆలోచనలో గుర్తుపెట్టుకో. అనేకులు ప్రవేశింపజూస్తారు ఈ యొక్క ఇరుకు మార్గములో. విశాల మార్గం ఉన్నది, ఇరుకు మార్గం ఉన్నది. విశాలమైన మార్గములో కోట్ల కొలదిగా ప్రజలు విస్తారమైన విధంగా జీవిస్తూ ఉంటారు. ఎందుకనగా దానిలో ఆజ్ఞలు లేవు, దానిలో నిర్ణయాత్మకమైన కఠినమైన చర్యలు లేవు. ఎవరికి ఏది ఇష్టమైతే అది చేయొచ్చు, ఎలా జీవించాలంటే అలా జీవించు, ఎలాంటి ప్రవర్తన కావాలంటే అలా జీవించవచ్చు. కానీ ఇరుకు ద్వారము కఠినమైన స్థితిలో ఉంటుంది. ఇరుకు మార్గము ఇదిగో నీ జీవితంలో నేను ఎంతగా బలహీనపరచాలో అంతటి బలహీనతకు తీసుకువెళ్తాడు. ఆ బలహీనతకు తీసుకువెళ్ళినప్పుడు నీ విశ్వాసం ఏంటో నిన్ను నీ వేరు దురుపరుచుకోవాలి. నీ విశ్వాసం యొక్క శైలి ఏంటో, నీ విశ్వాసంలో నువ్వు ఎంత స్థిరుడవో నిన్ను నీవే గుర్తించుకొని ప్రతిరోజు బలపరుచుకుంటూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. విశాలమైన మార్గము చూడడానికి విశాలమే, కానీ లోపలికి వెళుతున్న కొలది ఇరుకుగా మార్చబడుతుంది. ఆ ఇరుకు మన పాపము కావచ్చు, ఆ పాపము నుండి బయటికి రాలేని పరిస్థితి, ఆ ఇరుకు మన జీవితంలో మనము జయించలేనివి ఏమైనా కావచ్చు. విశాలమైన మార్గములో ప్రవేశించబడిన నిన్ను నన్ను ఏం చేస్తాయంటే తీసుకువెళ్ళి ఇరుకులో పెడతాయి, సమస్యలలో పెడతాయి. కానీ కంటికి కనపడించబడేది ఇరుకు మార్గం, కంటికి కనపడేది ఇరుకు మార్గమే. కానీ దాని లోపల అంతా కూడా విశాలమైన స్థితిలో దేవుడు నీ కొరకు నా కొరకు విస్తరింపజేశాడు, మన కొరకు సిద్ధపరిచాడు, మన కొరకు ముందుగానే ఆయన సిద్ధపరిచాడు. కంటికి మనకి ఏదైతే కనపడుతుందో దాన్నే మనము చూస్తుంటాం. కంటికి మనం ఏదైతే నచ్చుతుందో దాని వైపే వెళ్తూ ఉంటాం. కానీ చెప్తున్న మాట, నీ కంటికి కనిపించినది కాదు, నీ హృదయానికి సంబంధించిన దానివైపు నువ్వు అడుగులు వేసిన యెడల అది నిన్ను రోజు విశాలమైన ఇరుకు ద్వారంలో ప్రవేశించిన నిన్ను రోజుకి విశాలమైన మార్గములో నడిపిస్తూ వర్ధిల్ల చేయగలిగినది. కాబట్టి వాక్యం చెప్పబడుతున్న మాట, నేనే ద్వారము, రక్షణ పొందుకొనుటకు నేనే ద్వారము, నిత్య జీవము పొందుకొనుటకు నేనే ద్వారము. నా ద్వారా తప్ప ఎవడును కూడా ఆ రాజ్యం చేర్చుకొను. నా విశ్వాస జీవితంలో క్రీస్తుపై మనం ఎంతగా ఆధారపడుతున్నామో జ్ఞాపకం చేసుకున్నాం. మన విశ్వాస జీవితంలో క్రీస్తు అనుగ్రహించిన రక్షణ పొందుకున్నామా, పొందుకోలేదా? పొందుకోకపోతే బిడ్డలను సిద్ధపరచండి. పొందుకొనపోతే ఈనాడు కుటుంబాల్లో చెప్పే తల్లిదండ్రులు కూడా తక్కువైపోతున్నారు రక్షణ గురించిన మాట. ఎందుకంటే దేవునికి కావలసినది వృద్ధాప్య వయసు కాదు, నీ యవ్వన జీవితమును యవ్వన వయస్సును దేవుని కొరకై దేవుని చేతిలో నువ్వు పెడితే నీ యవ్వన జీవితము ద్వారా గొప్ప కార్యాలు చేయగలడు ఆయన. గొప్పగా వాడుకోగలడు. గొప్పగా ఆయన యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తము విస్తరణ నిమిత్తము మనను ఉపయోగించుకొని గొప్పదైన స్వార్థను ప్రకటింప చేయగలడు. కాబట్టి ఆయన మన నుంచి కోరుకుంటున్నది రక్షణకు నిత్య జీవానికి మార్గమై ఉన్న క్రీస్తుని వెరిగి ఉంటున్నావా? క్రీస్తు ద్వారా రక్షణ పొందుకుంటున్నావా? పొందుకున్న ఆ రక్షణను కాపాడుకుంటున్నావా? ఈ విధమైన పరిస్థితుల్లో మన జీవితం ఉన్నదో లేదో మనం పరిశీలన చేసుకుందాం. మన హృదయములో ఆయన వైపు తిప్పిన యెడల ఆయన మన మనస్సులను శుద్ధి చేయగలిగిన వాడు, పవిత్రపరచగలిగిన వాడు. మనం ఎప్పుడైతే మనము నమ్ముచున్న దేవుని వైపు తిరుగుతామో ఆయన న్యాయము కలిగిన వాడు కనుక ఖచ్చితముగా మనకు న్యాయము తీరుస్తా. మన యథార్థ జీవితానికి, మన పవిత్రమైన జీవితానికి ఖచ్చితముగా వెలకట్టి గొప్పదైన విధముగా ఆశీర్వదించగలడు. కనుక ఆయన వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి,
నీ బిడ్డలమైన మేము ఈ లోకములో జీవింపజేస్తున్న ప్రక్రియలో అనేకమైన పాపములు మమ్మల్ని వెంటాడుతూ మమ్మల్ని బలహీనపరుస్తూ రక్షణ పొందుకోనివ్వకుండా, పొందుకున్న యొక్క రక్షణ కాపాడుకోబడలేనివ్వకుండా అనేక విధాలుగా అపవాది మమ్మల్ని శోధిస్తున్నాడు. అయితే ద్వారముగా ఉన్న నిన్ను మేము గ్రహించినట్లుగా, నీ యందు విశ్వసించినట్లుగా, నిత్య జీవమునకు మార్గమున్న నీ ద్వారా రక్షణ పొందుకున్నట్లుగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిని మీరు స్థిరపరచు. మారు మనస్సు కలిగిన బాప్తిస్మము పొందుకొనుటకై, మారు మనస్సు కలిగిన రక్షణను పొందుకొనుటకై ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి. సహాయం దయచే. రక్షణ పొందుకోలేకుండా ఎందరో నశిస్తుంటున్నారు, ఎందరో కాలక్రమేణా తమ యొక్క జీవితాలను ముగిస్తుంటున్నారు. అలాంటి ప్రక్రియలో ప్రభా మేము ఉండకూడదు, మా కుటుంబాలు ఉండకూడదు, మా బిడ్డలు ఉండకూడదు. అది గ్రహించిన వారమై ఆ రక్షణ కార్యము మా జీవితంలో పొందుకున్నటకై ప్రతి యవన బిడ్డను, ప్రతి కుటుంబంలో తల్లిని, తండ్రిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. సహాయం దయచి కలిగి ఉన్నామన్న ధైర్యముతో ముందరకు పోయినట్లుగా కృప చూపించు. నిన్ను గూర్చిన ఆ యొక్క సిగ్గు ఏమాత్రము మా జీవితంలో ఉండకుండా, నీ సన్నిధానంలో పరిచర్య చేయుటకు, నిలబడుటకు ఏమాత్రమును కూడా భయాందోళనకు గురవ్వకుండా నీ సన్నిధిలో మేము ధైర్యముగా నిలబడినట్లుగా, నీ సన్నిధానంలో ధైర్యముగా పరిచర్య చేయనట్లుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 451వ పాఠం పాడుచుంటుండగా పరిచారకులు ముందుకు వచ్చి కానుకలను సేకరించారు. Jesus.